హలో మామ. సో ఇవాళ సండే అంటే తెలిసిందిగా నాన్ వెజ్. సో అందుకని మనం పొద్దుగాల పోయి కేజీ మటన్ అయితే పట్టుకొచ్చినాం. సో మంచిగా కొట్టించి కేజీ మటన్ పట్టుకొచ్చి మా అమ్మకి అయితే ఇచ్చినాం. సో మా అమ్మ అయితే క్రేజీ వండేది, సూపర్ అంటే సూపర్ ఉంది. వాసన నూరు ఊరిపోతుంది. మనము కూడా ఎమ్మడే మన గిన్నెలో పులిహోర మటన్ కర్రీ తీసుకొచ్చినాం. సో పులిహోర మటన్ కర్రీ ఏందిరా అంటే తిట్టగుర్రి, ట్రై చేయరు మీరు ఇట్లా, సూపర్ ఉంటుంది. చికెన్ కర్రీ ట్రై చేయరు, ఇంకా బాగుంటుంది మటన్ కర్రీ కన్నా. సో అలా మనం పులిహోర మటన్ కర్రీ అయితే మంచిగా తిన్నాం. సో ఎట్లయినా మనకు సరిపోదు కాబట్టి పోయి అలాగే వైట్ రైస్ మళ్ళీ మటన్ కర్రీ తీసుకున్నాం. అలా మంచిగా 3-4 పూటలు మంచిగా వేసుకొని, సో అలా మంచిగా గ్రేవీలో మొత్తం వైట్ రైస్ కలిపి అలా 2 ముక్కలు పెట్టుకొని నా సామిరంగా తింటుంటే సూపరు. సండే రోజు మటన్ కర్రీ ఏమో క్రేజీ కాంబినేషన్. అలా తిని ఒక స్లీప్ వేసినాం. స్లీప్ వేసేసరికి మధ్యాహ్నం అయింది. సో మళ్ళీ ఆకలి అవుతుందని మళ్ళీ పోయి మళ్ళీ మన వైట్ రైస్ మటన్ కర్రీ తీసుకొని తిన్నాం. సో ఇంత వేడి తిన్నాం. మన సల్లగా తినబుద్ధి అయ్యేసరికి పోయి 2 ఐస్ క్రీమ్ పట్టుకొచ్చుకున్నా. సో ఈ ఐస్ క్రీమ్ అంతా చూసానికి అంత కొట్లే, సో టేస్ట్ బాగుండే అనుకున్నా, కానీ సూపర్ ఉన్న టేస్ట్. సైడ్ తిన్నాం. ఈవినింగ్ అలా బయటకు వస్తే సమోసాలు అమ్మేటోడు వచ్చిండు గరం అని. సో తీసుకున్నాం. నా జీవితంలో అసంతృప్తి ఏమైనా ఉందంటే ఆ సమోసాలే. ఆడు గరం అంటాడు కానీ ఒక్కసారి అవి గరం ఉండవు. సో అవి ఒక్కో బుక్ కూడా అయిపోతున్నాయి. ఆ సమోసాలు తిని మా నాయన చాయ్ తెచ్చి ఇచ్చింది. సో ఆ చాయ్ కూడా అయితే మనం తాగేసినాం స్మూత్గా. ఆ చాయ్ తాగేస్తే మన కించెన్ అయితే ఈ సీట్ దొరికింది. సీట్ పేరు ఏమో ఉంటుంది మర్చిపోయినా. ఆ సీట్ ఇట్లా పడి ఉంటుంది కానీ అయితే తిన్నా, అంత బాలే. ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్ అయితే మనం కూడా బయట పోయినాం. సో బయటికి పోతే పునుగులు, వేడి పునుగులు వేస్తుంటే అవుపిచ్చారు. సో మనం ఏమంటే ప్లేట్ పునుగులు చెప్పినాం. అండ్ అలా పునుగులు అయితే సూపర్ ఉన్నాయి. సో పునుగులు తిని మన డే చేంజ్ చేసినాం. ఉంటాం. బాయ్, ప్లీజ్ లైక్ చేయండి.